వారిని ఆనుకొని ఇమ్రి కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హసెనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఉరియా కుమారుడైన మొరేమోతును, వారిని ఆనుకొని మెషజాబెయేలుకు పుట్టిన బెరక్యా కుమారుడైన మొషుల్లామును అను వారిని ఆనుకొని బయనా కుమారుడైన సోదోకును, వారిని ఆనుకొని తేకోవియాయులు బాగు చేసిరి. అయితే జనులు అధికారులు తమ ప్రభు పని చేయనొప్పక పోయిరి. పాత గుమ్మమును బాగు చేయువారు ఎవరనగా పాసెయ కుమారుడైన యెహోయాదాయును, బెసోద్యా కుమారుడైన మొషుల్లాము. దానికి దూలములు ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా దేవ, చదవబడిన వాక్యాన్ని దీవించండి. నీ బిడ్డలు నీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉండగా తగిన జ్ఞానమును వివేకమును అల్పుడనైన నాకు, వాక్యాన్ని వింటున్న నీ బిడ్డల హృదయాలు తెరవండి. ధ్యానం చేస్తున్న నన్ను మీరు మరుగు చేసి, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ ప్రాంతం మీ స్వాధీనంలో ఉన్నందుకై స్తోత్రం. ఈ ప్రతి మాటను మీరు బలపరిచి మా హృదయాల్లో నాటుమని యేసు ప్రభునామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, మేము గడిచిన కొద్ది వారాలుగా నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా పడిపోయినటువంటి ప్రాకారాలను, గుమ్మాలను, అనగా యెరూషలేము అనబడిన ఒక పట్టణం ఉంది. యెరూషలేము అనే పట్టణానికి మరొక పేరు ఏంటంటే సిటీ ఆఫ్ గాడ్ అన్నాడు. అంటే యెరూషలేము ఏ పట్టణం? దేవుని పట్టణం. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే సిటీ ఆఫ్ గాడ్. యెరూషలేము అనగా దేవుని పట్టణం. ఎందుకు దేవుని పట్టణం అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం. దేవుని ప్రజలను తాను ఎన్నుకొని తన ప్రజలను కొరకు నాయకులను, రాజులను పుట్టించి తాను పరిపాలన జరిగించినటువంటి పట్టణమే యెరూషలేము పట్టణం. ఎప్పుడైతే యెరూషలేము పట్టణం దేవుని పట్టణంగా ఉన్నప్పుడు, రాజులు ప్రజలు దేవుని మాట వినలేనప్పుడు, దేవునికి వ్యతిరేకంగా వారు జీవించినప్పుడు, దేవుడు ఆ పట్టణాన్ని శత్రువుల చేతికి అప్పగించాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు దేవుని మాట విననప్పుడు, దేవునికి లోబడినప్పుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. అప్పుడు ఆ పట్టణాన్ని శత్రువులు ఆ పట్టణం మీదకి వచ్చినప్పుడు ఏం చేశారు? దొంగలు దోచుకునేటప్పుడు ఎలా దోచుకుని వెళ్తారు? మన కంది చేను ఉందనుకోండి, మనం కందికాయలు తీసుకోవాలంటే ఎట్లా తీసుకుంటాం? మంచివి, లేకుంటే ఎక్కడెక్కడైతే పండాయో పండినవి మాత్రమే తీసుకుంటాం. అదే దొంగలు పడ్డారనుకోండి, ఏం చేస్తాం? ఎట్ట పడితే అట్లా లాగేస్తారు. వారికి చాళ్ళ గురించి కానీ పంటను గురించి కానీ ఆలోచన ఉండదు. దొంగోడు ఎట్ట పడితే అట్లా లాగేస్తారు. అలాగా యెరూషలేం పట్టణం మీదకి ఎవరు వచ్చారు? శత్రువులు వచ్చి పడ్డారు. పడి ఏం చేశారు? ప్రాకారాలను పడగొట్టారు, గుమ్మాలను కాల్చేశారు. అలా జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మరలా దేవుణ్ణి తెలుసుకున్నారు. చాలా ఏళ్ళు గడిచిపోయాయి. గడిచిపోయిన చాలా సంవత్సరాలకి కొందరు తమ పరిస్థితులు మరలా జ్ఞాపకం వచ్చి పడిపోయిన గుమ్మాలను, పడిపోయిన ఆ ప్రాకారాలను మరలా కట్టుకోవాలన్న ఆలోచన వచ్చి నెహెమ్యా అనేటువంటి వ్యక్తి దేవుని దగ్గర ప్రార్థన చేసి రాజు దగ్గర సెలవు తీసుకొని మరలా పడిపోయినటువంటి ఆ గుమ్మాలను, పడిపోయినటువంటి ఆ ప్రాకారాలను ఏం చేస్తున్నాడు? కడుతూ ఉన్నాడు. యెరూషలేము అనబడిన ఆ పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాలు ఉంటే ఇందులో 10 గుమ్మాలను వారు రిపేర్ చేశారు. 10 గుమ్మాలను రిపేర్ చేశారు. ఆ 10 గుమ్మాలలో ఒక్కొక్క గుమ్మం ఎలాగైతే యెరూషలేము, పడిపోయినటువంటి యెరూషలేమును కట్టడానికి నెహెమ్యా తీర్మానం తీసుకున్నాడో, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా పడిపోయినటువంటి మన ఆత్మీయ స్థితిని, పడిపోయినటువంటి మన బాంధవ్యాలను, పడిపోయినటువంటి మన బంధుత్వాలను, రిలేషన్షిప్ని మరలా ఎలా చిగురింప చేయాలి, దేవుని వాక్యం ద్వారా ఎలా నెహెమ్యా ఎలాగైతే మరలా ఆ పట్టణాన్ని కట్టాడో అలాగే మన కుటుంబాలను, అలాగే మన వ్యక్తిగత జీవితాలను, అలాగే మన బంధుత్వాలను దేవుని వాక్యం ద్వారా నిర్మించుకోవాలన్న ఆధ్యాత్మిక ఆలోచన చేస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఈ క్రమంలో యెరూషలేము యొక్క గుమ్మాలను గురించి మనం ధ్యానం చేశాం.
మన ఆధ్యాత్మిక స్థితి యెరూషలేము గుమ్మాలకి మన ఆధ్యాత్మిక స్థితికి చాలా దగ్గర పోలికలుగా ఉన్నట్టుగా చూసాం. అందులో భాగంగానే మొట్టమొదటి గుమ్మాన్ని మనం ఏమని ధ్యానం చేశాము? అక్కడున్న గుమ్మం ఏంటంటే గొర్రెల గుమ్మము. గొర్రెల గుమ్మము అనే గుమ్మం గురించి ఆలోచన చేశాం. గొర్రెల గుమ్మము దేన్ని తెలియజేసిందంటే, గొర్రె ఎవరండి? యేసు ప్రభు లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభు అన్నాడు, నేనే గొర్రెలకు ద్వారము, గొర్రెల ద్వారము నేనే అన్నాడు. అంటే గొర్రెల గుమ్మము దేన్ని సూచిస్తుందంటే, యేసు ప్రభు మనకిచ్చినటువంటి రక్షణను, యేసు ప్రభు మనకిచ్చినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకే గొర్రెల గుమ్మం ఎవరు? యేసు ప్రభువే. గొర్రెల గుమ్మం దేన్ని సూచిస్తుందంటే మన యొక్క రక్షణను సూచిస్తుంది. అంటే ఒక విశ్వాసి, ఒక వ్యక్తి ఖచ్చితంగా ఏ అనుభవం ఉండాలి? రక్షణ అనుభవం ఉండాలి, మారు మనసు అనుభవం ఉండాలి, పాప క్షమాపణ పొందాలి. ఎందుకంటే యేసు ప్రభు మన పాపములన్నిటిని ఆయన వీపు మీద మోసాడు. ఆయనే గొర్రెపిల్లగా మన కొరకు బలి అయ్యాడు. అందుకే గొర్రెల గుమ్మం దేన్ని సూచిస్తుందంటే మన యొక్క రక్షణను, మన యొక్క రక్షణను, మన యేసు ప్రభు యొక్క త్యాగాన్ని సూచిస్తుంది. దేవుని బిడ్డలారా, యెరూషలేము దేవుని పట్టణం, యెరూషలేము దేవుని పట్టణం. ఆ దేవుని పట్టణంలోకి ప్రజలు వెళ్ళాలి అంటే ఇది 10 గుమ్మాల ద్వారా వెళ్ళాలి. అయితే పరలోకాన్ని కూడా దేవుడు దేనితో పోల్చాడు? నూతన యెరూషలేమని, పరలోక పట్టణమని. ఈ భౌతిక సంబంధమైన పట్టణానికి ఎలాగైతే 10 గుమ్మాలు ఉన్నాయో, పరలోక పట్టణానికి కూడా ఏమున్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ గుమ్మం గుండా వెళ్తే మనం యెరూషలేం చేరతాం. ఆత్మ సంబంధమైన గుమ్మం గుండా వెళ్తే మనం పరలోకాన్ని చేరతాం. ఈ గుమ్మం గుండా వెళ్ళాలంటే గొర్రెల ద్వారం ద్వారా, చేపల ద్వారం ద్వారా, ఇలా గుమ్మాల ద్వారా వెళ్ళాలి. అలాగే పరమ కానాను అనగా దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే అక్కడ కూడా ఏమున్నాయి? గుమ్మాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి గుమ్మం ఏంటంటే గొర్రెల గుమ్మం. ఈ గుమ్మం దేన్ని సూచిస్తుంది? రక్షణ గుమ్మం, పాప క్షమాపణ. మనకెలా పాప క్షమాపణ దొరుకుతుంది అంటే, మనకు క్షమాపణ దొరకదు, కానీ మన పాపముల కొరకు యేసు ప్రభు బలి అయ్యాడు కాబట్టి, మన పాపం అంతా ఆయన మోసాడు కాబట్టి, యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, మన పాపములు మనం ఒప్పుకొనినప్పుడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన ప్రతి పాపమును కడిగి పవిత్ర పరుస్తాడు. తద్వారా మనం ఏ గుమ్మం గుండా వెళ్తాం? గొర్రెల గుమ్మం గుండా వెళ్తాం. ఆ తర్వాత ఉన్నటువంటి గుమ్మం ఏంటంటే చేపల గుమ్మం, లేకుంటే మత్స్యపు గుమ్మం, ఫిష్ గేట్ అంటారు. ఫిష్ గేట్, చేపల గుమ్మం. చేపల గుమ్మం దేన్ని సూచిస్తుందంటే, యేసు ప్రభు శిష్యులు పిలిచి అన్నాడు, ఇదిగో మీరు చేపలు పెడుతున్నారు, కానీ నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. యేసు ప్రభు శిష్యులకు సెలవిచ్చిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. జ్ఞానం గలవాడు ఇతరులను రక్షిస్తాడు అనే మాటలు మనం ఆధారం చేసుకొని, ఎవరైతే రక్షింపబడతారో వారు తమ పొందిన రక్షణను ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి, ఇతరులకు సువార్త ప్రకటించాలి. ఏ వ్యక్తి అయితే రక్షణ గుమ్మం గుండా అనగా గొర్రెల గుమ్మం గుండా వెళ్తాడో ఖచ్చితంగా ఏ గుమ్మం గుండా వెళ్ళాలి? ఫిష్ గేట్ గుండా అనగా మత్స్యపు గుమ్మం గుండా వెళ్ళాలి. అనగా తాను వచ్చు పర్యంతం తన మరణాన్ని, పునరుద్ధానాన్ని మనం ఏం చేయాలి? ప్రచురము చేయాలి. సమరయ స్త్రీ కూడా యేసు ప్రభు దగ్గర తమ పాపం విడిచిపెట్టిన తర్వాత ఊరిలోనికి వెళ్ళి ఏం చేసింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీరు చూడుడి, ఈయన క్రీస్తు కాడా, ఈయన మెస్సయ్య కాడని ఆ ప్రాంతానికి, ఆ గ్రామానికి అంత సువార్త ప్రకటించి వారందరినీ దేవుని దగ్గరికి తీసుకొని రావడానికి తాను ప్రయత్నం చేసింది. అనగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం, రక్షింపబడిన మనం అనేకులను దేవుని దగ్గరికి తీసుకొని వచ్చే విధానమే దేన్ని సూచిస్తుంది అంటే దాన్నే మత్స్యపు గుమ్మం. ఇప్పుడు మనం ఎన్ని గుమ్మాలు తెలుసుకున్నాం? ఒకటి గొర్రెల గుమ్మం, రెండవది మత్స్యము అనగా చేప గుమ్మం. మూడవ గుమ్మము 6వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే ఇది పాత గుమ్మము.
దీన్ని ఏమన్నారంటే ఓల్డ్ గేట్ అన్నారు. ఏంటంటే ఇది ఓల్డ్ గేట్ అనగా పాత గుమ్మము. ఇది పాత గుమ్మము అంటే యెరూషలేముకు వెళ్ళడానికి ప్రధానమైన ద్వారం. యెరూషలేమునకు వెళ్ళడానికి ప్రధానమైన ద్వారము. అంటే యెరూషలేముకు ఏ ద్వారం గుండా ఎక్కువ వెళ్తారంటే గొర్రెల గుమ్మం ద్వారా గొర్రెలు వస్తాయి, చేపల గుమ్మం ద్వారా చేపలు వస్తాయి. ఈ పాత గుమ్మం ద్వారా ఏం జరుగుతుంది, అసలు పాత గుమ్మంలో ఏం జరిగింది అనే సంగతులు మనం చూడాలి అంటే రండి, పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వచనాలను మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి పాత గుమ్మంలో వ్రాయబడిన మాటలను మనం ఆలోచన చేద్దాం. పాత గుమ్మం యొక్క సంగతులను మనం చూద్దాం. పాత గుమ్మంలో ఏం జరిగింది చూడండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. చదువుతారా? 4వ అధ్యాయం రూతు గ్రంథం 222వ పేజ్ నంబర్ 11వ వచనం. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా ఈ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దాన్ని గాను లేయాను పోలిన దాన్ని గాను చెయ్యుడి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రూతు గ్రంథంలో రాయబడిన ఈ మాట ఏం చూస్తుందంటే పురద్వారము దగ్గర ఎవరున్నారు? ప్రజలందరూ పెద్దలను. పురద్వారం దగ్గర ఎవరు కూర్చున్నారు? పురము అనగా పట్టణం, పట్టణానికి ఉన్నటువంటి ద్వారం అనగా గేటు. అంటే ఊరికి వెళ్ళేటువంటి ఆ గేటు దగ్గర ఎవరు కూర్చున్నారు? పెద్దలు కూర్చున్నారు. అక్కడికి ఎవరు వచ్చారు? ప్రజలు కూడా వచ్చారు. దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఆది కాండంలో దీన్నే ఏమన్నారు అంటే గవిని అని కూడా అన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండంలో మనం చూస్తాం. లోతు ఎక్కడ కూర్చున్నాడు? గవిని యొద్ద. చూడండి, ఆది కాండము 20వ అధ్యాయం 19వ అధ్యాయం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. గవిని యొద్ద ఎవరు కూర్చున్నారు? లోతు కూర్చున్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. గవిని యొద్ద ఏముంటారంట? పేరు కలిగిన వాడై ఉంటాడు. ఎందుకు పేరు కలిగిన వాడై ఉంటాడు? గుణవంతురాలైన స్త్రీ తన పనుల వలన తన భర్తకి ఏమొస్తుందంట? పేరు వస్తుందంట. ఎక్కడ పేరు వస్తుంది? గవిని యొద్ద పేరు వస్తుంది. గవిని యొద్ద ఎవరు కూర్చుంటారు? ఆ గ్రామంలో ఉన్న, ఆ పట్టణంలో ఉన్న పెద్దలు ఆ గవిని యొద్ద కూర్చుంటారు. ఈ ఓల్డ్ గేట్లో అనగా పాత గుమ్మంలో ఎవరు కూర్చునేవారు? ఎవరు కూర్చుంటారు? పెద్దలు కూర్చుంటారు. ఏ ఊరి పెద్దలు కూర్చుంటారు? యెరూషలేము యొక్క పట్టణాన్ని పరిపాలన చేసే పెద్దలు కూర్చునే స్థలమే పాత గుమ్మము. పాత గుమ్మంలో జరిగే పరిస్థితి ఏంటంటే పెద్దలు కూర్చునే స్థలం.
పాత గుమ్మము దేన్ని సూచిస్తుందంటే పెద్దలు కూర్చొని పంచాయతీ చేసే స్థలం. పెద్దలు కూర్చొని పంచాయతీ చేసే స్థలం. అందుకే మనకిప్పుడైతే అలాంటి కొన్ని ఊర్లలో ఇప్పటికి కూడా ఏమున్నాయి, కమాన్లు ఉన్నాయి. కొన్ని ఊర్లలో ఏమున్నాయి, కమాన్లు ఉన్నాయి, కానీ కొన్ని ఊర్లలో ఏం లేవు, ఇంకా లేవు. అంటే ఆ ఊరిలో ఏ చిన్న తగాదా జరిగినా, అది భార్యాభర్తల పంచాయతీ అయినా, కుటుంబ సభ్యుల పంచాయతీ అయినా, అన్నదమ్ముల మధ్య విభేదాలైనా ఎక్కడికి వచ్చేవారు? పురద్వారము దగ్గరికి వచ్చి ఎవరి దగ్గర కూర్చునేవారు? ఆ ఊరి యొక్క చావిడి చావిడి అంటారా, చావిడి అని కానీ ఊరి వాకిలి దగ్గరికి వచ్చి ఊరి పెద్దల దగ్గర వారు ఏం చేసుకుంటారు? పంచాయతీ పెడతారు. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఎవరిది మంచి, ఎవరిది ఏది మంచి ఏది చెడ్డని వివేకంతో తీర్పు తీరుస్తారు. ఈ పాత గుమ్మము దేన్ని సూచిస్తుందంటే పెద్దలు కూర్చునే స్థలం. ఏంటండి? పెద్దలు కూర్చునే స్థలం. రెండవది మంచి చెడులను వివేచించే స్థలం. దీన్నే పాత గుమ్మము అన్నారు. రక్షింపబడిన మనం, ఇతరులకు సువార్త ప్రకటిస్తున్న మనం, మూడవ గుమ్మము అనుభవం గుండా మనం ఎలా వెళ్ళాలి అంటే పెద్దలు కూర్చునే స్థలం దగ్గరికి మనం రావాలి. ఎందుకు పెద్దల దగ్గరకు మనం రావాలి? పెద్దల దగ్గర ఏముంది అని మనం చూస్తే యోబు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. 12వ అధ్యాయంలో ఏముంది? వృద్ధుల యొద్ద ఏముందంట? వృద్ధుల యొద్ద ఏముంటుందంట? జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన ఏం కలుగుతుందంట? వివేచన కలుగుతున్నది. జాషువా గ్రంథం చూడండి, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ఆ పురద్వారం వద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తర్వాత వారు పురములోనికి వాడిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలము ఇవ్వబడును. ఈ మాట కూడా దేన్ని సూచిస్తుందంటే పాత గుమ్మం దగ్గర ఎవరున్నారు? పెద్దలు ఉన్నారు. పాత గుమ్మం దగ్గర ఎవరున్నారండి? పెద్దలు ఉన్నారు. వారి దగ్గర ఏముందంట? చెప్పండి. పెద్దల దగ్గర ఏముంది? ఈ మాట అందరం చెప్పారు. పెద్దల దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? మనం కూడా జ్ఞానులమా కాదా? మన ఇంట్లో పెద్దలు ఉన్నారా లేదా? మన పెద్దలు ఉన్నారా లేదా? పెద్దలకి మనకు తేడా ఏంటి? ఇప్పుడు నా వయసుకి మా నాయన వయసుకి జ్ఞానం ఎవరికి ఎక్కువ ఉందంటారు? ఇప్పుడు మేమిద్దరు చూస్తే మీకు ఎవరికి జ్ఞానం ఎక్కువ ఉంది అనిపిస్తుంది? మీకు ఎవరు? మీ ఆలోచన కొద్ది చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. కరెక్ట్ చెప్పినాడన్న. ఒకవేళ నాకు జ్ఞానం ఉండొచ్చేమో గాక, ఎందుకంటే ఆయన కంటే ఎక్కువ చదివిండొచ్చేమో, దాన్ని బట్టి నాకేం వచ్చినచ్చు? జ్ఞానము వచ్చింది. కానీ ఆయన దగ్గర ఏముంది? అనుభవ జ్ఞానం ఉంది. మాకు జ్ఞానం మట్టుకే ఉంది, పెద్దల దగ్గర ఏముంటుంది? అనుభవ జ్ఞానం. మన పిల్లల దగ్గర ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది, అదెవరు కాదనరు. కానీ పెద్దల దగ్గర ఏముంటుంది? పిల్లల దగ్గర జ్ఞానం ఉంటుంది, తల్లిదండ్రుల దగ్గర ఏముంటుంది? అనుభవ జ్ఞానం. అందుకే పెద్దలు కూడా ఓదార్చుకునేటప్పుడు కొంచెం ఓర్చుకోమా, నీకుండేవి కష్టం, ఇలాంటివి నేను కూడా ఎన్నో చూశాను, ఈ బాధ నేను ఎన్నోసార్లు అనుభవము చేశాను, ఇవి అలా వస్తాయి, అలా వెళ్తాయి. ఏ ధైర్యంతో చెబుతుంది ఆమె? ఏ ధైర్యంతో చెప్తుంది ఆవిడ? ఏ ధైర్యంతో చెప్తాడు ఆ వ్యక్తి? అనుభవ జ్ఞానం. దేవుని బిడ్డలారా, పెద్దల దగ్గర ఏముందంటే అనుభవ
జ్ఞానం ఉంది. మన దగ్గర జ్ఞానం ఉండొచ్చు కాక వాళ్ళ దగ్గర ఏముంది? అనుభవ జ్ఞానం. అయితే అనుభవ జ్ఞానం కలిగిన వారు ఎక్కడ కూర్చుంటారు? ఈ పాత గుమ్మం దగ్గర కూర్చుంటారు. మరి ఈ అనుభవ జ్ఞానం, ఈ పాత గుమ్మం ద్వారా కూర్చున్న వారందరూ ఎవరంటే అనుభవ జ్ఞానం కలిగిన వారే. మరి దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి? లేవి కాండం 19వ అధ్యాయం 32వ వచనాన్ని చూడండి. లేవి కాండం 19వ అధ్యాయం 32వ వచనం. లేవి కాండము 19వ అధ్యాయం 32వ వచనం. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి ఏం చేయాలట? భయపడవలెను, నేను యెహోవాను. వృద్ధాప్యంలో ఉన్నవారు, తల నెరిసిన వారు మన ఎదుట కనబడినప్పుడు, తల నెరిసిన పెద్దలు వృద్ధాప్యంలో ఉన్నవారు మన ఎదుట మనకు కనబడినప్పుడు ఏం చేయాలంట? లేచి నమస్కారం చేసి వారి ముఖాన్ని ఏం చేయాలట? ఘనపరచాలి. పాత గుమ్మము దేన్ని తెలియజేస్తుందంటే పెద్దలను గౌరవించమని చెబుతుంది. ఏం చేయమంటుంది? పెద్దలను గౌరవించాలి. ఎందుకు గౌరవించాలి? నీలో జ్ఞానం ఉండొచ్చు కాక, నీవు కలెక్టర్ అయి ఉండొచ్చు కాక, నీలో జ్ఞానం మాత్రమే ఉంది. నీ దగ్గర ఉన్న పెద్దల్లో ఏముంది? అనుభవ జ్ఞానం ఉంది. వారిలో ఏముంది? అనుభవ జ్ఞానం. కాబట్టి ఈ అనుభవ జ్ఞానం వారికి ఉంది కాబట్టి ఆ పెద్దలను చూసినప్పుడు నువ్వేం చేయాలి? నమస్కారం చేసి లేచి నిలబడి నమస్కారం చేయాలంట. ఎవరికి? పెద్దలకి, వృద్ధులకి లేచి నిలబడి నమస్కారం చేయాలి. ఇది ఒక మంచి సంస్కారాన్ని, అనుభవాన్ని పాత గుమ్మము క్రీస్తు బిడ్డలకు నేర్పిస్తుంది. మన ఆధ్యాత్మిక జీవనంలో ప్రభువుని నమ్ముకున్న మనం, క్రీస్తుని ఎరిగిన మనం మన జీవితంలో కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే పెద్దలను గౌరవించాలి. ఎవరు పెద్దలు? సంఘంలో పెద్దలు, వృద్ధ వయసులో పెద్దవారు. కుటుంబంలో పెద్దలు ఎవరు? తండ్రి కాదు, తల్లి తండ్రి, ఇద్దరూ పెద్దవారే కదా. మరి ఇద్దరూ పెద్దవారైనప్పుడు వారిని ఏం చేయాలి? మనం గౌరవించాలి, లేచి నమస్కారం చేయాలి అని ఎవరు చెప్తున్నారు? నేనే నీ దేవుడైన యెహోవాను. పాత గుమ్మంలో అనుభవం కలిగిన వారు ఉన్నారు, అనుభవ జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. వారి ఎదుట దేవుని వాక్యం ఏం చెప్తుంది? లేచి నిలవబడమని చెప్తుంది. దావీదు కూడా 71వ కీర్తనలోకి వెళ్దాం. 71వ కీర్తన 17వ వచనం తన అనుభవ జ్ఞానాన్ని ఎలా చెప్తూ ఉన్నాడో చూడండి. 71వ కీర్తన 17వ వచనం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తలనెరసి వృద్ధుడనయ్యుండు వరకు నన్ను విడువకుము. వృద్ధుల దగ్గర ఏమంటాలంట? దేవుని ఏమంటున్నాడు దావీదు? దేవా, బాల్యం నుంచి నువ్వు చాలా సంగతులు నాకు నేర్పించావు. నేర్చుకున్నారా లేదమ్మా? నేర్చుకున్నామా లేదా? దేవుని దగ్గర సంసార సంగతులు, కుటుంబ సంగతులు, లోక పోకడలు, చాలా విషయాలు అనుభవంతో నేర్చుకున్నాం. దావీదు గుడికి ఏమంటున్నాడంటే, నాకు చాలా సంగతులు నీవు నాకు నేర్పించావు. అయితే ఒక్క మాట అడుగుతున్నాడు ఏంటంటే, రాబో తరానికి,
వచ్చే తరానికి నేను నీ ఆశ్చర్యమైన కార్యాలు, నా జీవితంలో నీవు చేసిన మేళ్ళు, ఆశీర్వాదాలన్నీ, నీ శౌర్యాన్ని గూర్చి, నీ బాహుబలాన్ని గూర్చి, నీ మహిమను గూర్చి నేను వారికి వివరించటానికి నీవు నాతో ఉండు, నా జ్ఞానమునకు నీవు తోడుగా ఉండు అని దేవుని వాక్యంలో దావీదు దేవునితో మాట్లాడుకుంటున్నాడు. ఇప్పుడు దావీదు తన అనుభవాన్ని అంతా చెప్పాలంటే ఎవరు తోడుగా ఉండాలి? తనకిచ్చినటువంటి అనుభవంలో ఎవరున్నారు? దావీదు ప్రతి అనుభవంలో గొల్లియాతును చంపినప్పుడు, గొర్రెలను కాసినప్పుడు, గొల్లియాతును చంపినప్పుడు, కొండలలో తిరిగినప్పుడు, యుద్ధము చేసినప్పుడు, ప్రతి అనుభవంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎలా అన్నాడు ఈ మాట? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, నీ వల్లే నాకు సహాయము వచ్చును అని ఎలా చెప్పగలిగాడు? యెహోవాను స్తుతించుడి, ఆయన మహత్యములను వివరించుడి అని ఎలా చెప్పగలిగాడు? దావీదులో ఏముంది? అనుభవ జ్ఞానం. ఎవరితో అనుభవం ఉంది? దేవునితో అనుభవం ఉంది. దేవుని యొక్క శూరమైన కార్యాలు, దేవుని యొక్క మహిమగల కార్యాలు దావీదు తన జీవితంలో అనుభవించాడు కాబట్టే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తన జీవితంలో రుచి చూశాడు కాబట్టే ఆయన అంటున్నాడు, నేను ఈ తరం కాదు, వచ్చే తరము వారికి కూడా నీ జ్ఞానాన్ని ఏం చేయాలి? వివరించాలి, అందించాలి. అంతవరకు నా తల నెరిసినా కూడా నన్ను నీవు విడవద్దు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పాత గుమ్మం యొక్క అనుభవం ఏంటంటే ఇది విచిత్రమైన అనుభవం, గొప్ప అనుభవం. మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చే ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే పెద్దవారిని గౌరవించే అనుభవం, పెద్దలను గౌరవించే అనుభవం, తల నెరిసిన వారికి నమస్కారం చేసే అనుభవం. వారిని ఎలా గౌరవిస్తున్నావు? నిలవబడి. వారిని కూర్చోబెట్టాలి, నీవు నిలవబడి గౌరవించాలి అన్న సంగతిని ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అయితే పెద్దలను గౌరవించడం అంటే ఎవరు పెద్దలు? మనకి ఇమ్మీడియట్గా మన కుటుంబంలో పెద్దలు ఎవరండి? మన తల్లి తండ్రులే. వారిని ఏం చేయాలి? గౌరవించాలి. ఎలా గౌరవించాలి? నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో, నిర్గమాకాండము 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశమందు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలంట? సన్మానించాలి. ఎందుకు? మనం దీర్ఘాయుష్మంతులం కావాలి అంటే మనకు దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఏ అనుభవం గుండా వెళ్ళాలి? పాత గుమ్మము అనే అనుభవం గుండా వెళ్ళాలి. పాత గుమ్మంలో ఎవరున్నారు? అనుభవం ఎరిగిన పెద్దలు ఉన్నారు. మనకు తెలిసిన పెద్దలు ఎవరు? మన తల్లి తండ్రి. అది ఎవరైనా నీ పెద్దలు, నీ అత్త మామ, నీ తల్లి తండ్రి. వారిని ఏం చేయాలట? గౌరవించాలి. గౌరవిస్తే నీకేమొస్తుంది? నీకు బెనిఫిట్ ఏంటి? మనకు దీర్ఘాయుష్ రావాలి అంటే, మనం చాలా కాలం బ్రతకాలంటే ముందు ఎవరిని సన్మానించాలి? తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇది సామెతల్లో రాయబడిన మాటే కాదు, యేసు ప్రభు కూడా ఈ మాటను జ్ఞాపకం చేశాడు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. చూడండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు భోజనం చేయకుండా, నీ శిష్యులు చేతులు కనుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారందు నిమిత్తం పెద్దల పర్యాచారాలను అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, వీళ్ళు ఏమడిగారు? ఇక్కడ గమనించండి, ఎవరు వీళ్ళు? పరిసయ్యులు. ఎవరి దగ్గరికి వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమని అడుగుతున్నారు? అయ్యా, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండానే ఏం చేస్తున్నారు?
భోజనం చేస్తున్నారు. నువ్వు చూడట్లేదా? నీ శిష్యులు చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తున్నారు. అది ఏంటి? అతిక్రమం. ఏంటి అతిక్రమం? మా పెద్దలు మాకు నేర్పించారు. ఏం నేర్పించారు? చేతులు కడుక్కొని భోంచేయమని నేర్పించారు. మరి నీ శిష్యులు ఏం చేస్తున్నారు? పెద్దల మాట అతిక్రమించి చేతులు కడుక్కోకుండానే భోంచేస్తున్నారు. నీ శిష్యులు ఆజ్ఞను అతిక్రమించారయ్యా అని శిష్యులను గురించిన కంప్లైంట్ ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రభుకు ఇచ్చాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, చూడండి, అందుకు ఆయన, మీరందరూ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు? ఈ ఆచారాన్ని చూస్తున్నారు కరెక్టే, దేవుడు ఇంతకు మించిన ఒక ఆజ్ఞను మీకు ఆచారాన్ని పెట్టాడు, దాన్ని ఎట్లా మీరు అతిక్రమిస్తున్నారు? ఏంటి ఆజ్ఞ అంటే కింద అన్నాడు చూడండి, తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక ఏమవుతాడంట? తల్లినైనను తండ్రినైనను దూషించువాడు తప్పక ఏమవుతాడంట? మరణం పొందుతాడు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఎవరిని తిట్టకూడదు. చీర పెట్టలేదనో, కమ్మలు కొనియలేదనో, ఇంటికి పిలిచలేదనో, పండక్కు పిలిచలేదనో, అడిగిన డబ్బులు ఇవ్వలేదనో, అడిగింది కొనివ్వలేదనో, తల్లిని తండ్రిని దూషిస్తే తప్పక ఏమవుతారంట? ఇవరికి చేతులు కడుక్కుండే చూస్తున్నారు కానీ ఏం చూస్తున్నారు? చేతులు కడుక్కున్నారా లేదా, మంచి డ్రెస్ వేసినారా లేదా, మంచి బట్టలు, అంటే పైకి కనపడే పారంపర్యమైన ఆచారాలు చూస్తున్నారు కానీ అంతరంగంలో ఒక వ్యక్తికి ఏముండాలి? గౌరవం. ఎవరంటే తల్లిదండ్రులైనా పెద్దల ఎదుట మనకేముండాలి? గౌరవం ఉండాలి. అది మీరు మర్చిపోతున్నారు. మీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. నువ్వు సన్మానించుకోకుండా చేతులు కడుక్కొని తింటేనేమి, చేతులు కడుక్కొని తింటేనేమి. ఇది ముఖ్యమా? అది ముఖ్యమా అండి? తినేది ఇంపార్టెంటా? తల్లిదండ్రులు గౌరవించేది ఇంపార్టెంటా? ఎక్కడుంది మన ఆశీర్వాదం? నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నారు. రెండవది, నీవు వారిని గణపరచకపోతే, దూషిస్తే ఏం చేస్తారు? తప్పక మరణం. పిల్లలు, పెద్దలు, ఇక్కడున్న వారందరం, మనందరికీ తల్లులు ఉన్నారా లేదా? తండ్రులు ఉన్నారా లేదా? ఎన్నిసార్లు తిట్టాం? తిట్టుకున్నామా లేదా? ఎన్నిసార్లు దూషించాం? తప్పా కాదా? తిట్టుకున్నామా లేదా? తల్లిని తిట్టుకున్నాం, తండ్రిని తిట్టుకున్నాం. దూషిస్తే ఏమొస్తుంది? మనకు శిక్ష ఉంది. అయితే వారిని గౌరవిస్తే, ఏ పేరెంట్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. ఏ తల్లిదండ్రులు ఎట్లుండరు? పర్ఫెక్ట్గా ఉండరు. ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ బాధ్యత ఏంటి? మన బాధ్యత అన్నీ సప్లై చేయగలిగిన శక్తి కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. కొందరికి సామర్థ్యం ఉంటుంది, కొందరికి సామర్థ్యం ఉండదు. లేనంత మాత్రాన మనం వారిని దూషించాల్సిన అవసరం లేదు. కొనియనంత మాత్రాన వారిని మనము తక్కువ చూపు చూడాల్సిన అవసరం లేదు. వారు ఎవరైనా ఏమైనా, నీకెవరు? నీకు తల్లి, నీకు తండ్రి. వారిని నువ్వేం చేయాలి? గౌరవించాలి. తద్వారా నీకు వచ్చే లాభం ఏంటి? దీర్ఘాయుష్. ఒకవేళ వారిని గౌరవించకపోతే ఏమొస్తుంది? ఓ కొడుకు తల్లిని హాస్పిటల్కి తీసుకుపోయినాడంట. తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో చూపించాడంట. చూపిస్తే అన్నీ చూపించారు. అన్నీ చూపించిన తర్వాత డాక్టర్ ఏం చేశారంటే ట్యాబ్లెట్లకు రాసి ఇచ్చినాడు. ఆ బిల్లు చూసుకున్నాడు కొడుకు. చూసి, అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బిల్లు కట్టేస్తానని పోయినాడు. ఇంకా పోయినాడు, బిల్లు కట్టేస్తానని పోయాడు. ఈమె ఎదురు చూసుకుంటానే కూర్చుంది. ఎక్కడ? హాస్పిటల్లోనే. సాయంత్రం అవుతుంది, రాలే. తెల్లవారుతుంది, రాలే. ఏమైంది కొడుక్కి? తల్లి, అమ్మా ఇంకా పోయింది. ఈ తల్లి ఏమో పిచ్చి తల్లి, కొడుకు వస్తాడని ఎదురు చూస్తుంది. కొడుకేమో ఇంకిదే సందని వదిలిపెట్టి. ఇలాంటి సమాజం లేదా? ఈరోజు దేవుని బిడ్డలారా,
రానున్న రోజులలో ఏ హాస్టల్స్ ఎక్కువైతున్నాయో తెలుసా? వృద్ధాశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి. హైదరాబాదులో ప్రతి వీధికి ఒక వృద్ధాశ్రమం ఉంది. ప్రతి వీధికి, ప్రతి సెంటర్, ప్రతి ఏరియాకు ఒక వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఇవేంటి? హాస్టల్స్. ఎవరికి? మనం పిల్లలను హాస్టల్లో ఇరుస్తాం కదా. మనం ఏం చేస్తాం? మన పిల్లలను చదువుకోవడానికి హాస్టల్లో వదులుతాం. హైదరాబాద్లో రివర్స్ కల్చర్ ఉంది. ఏంటంటే పెద్దలను హాస్టల్లో పెడతారు. ఎందుకు? భార్య ఆఫీస్కి వెళ్తుంది, భర్త ఆఫీస్కి వెళ్తారు. వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వీళ్ళని ఏం చేస్తారంటే తీసుకొని వెళ్ళి హాస్టల్లో పెడతారు. అందుకే ఇప్పుడు తప్పేం లేదులే. ఎందుకంటే ఇప్పుడు పుట్టిన పిల్లల్ని వెంటనే ఏం చేస్తున్నాం? హాస్టల్లో పెడుతున్నాం. వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తారు? ఇప్పుడు మనం హాస్టల్లో పెడితే వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తారు? నువ్వు ఇంట్లో ఉండి నువ్వు ఇబ్బంది పెడుతున్నావని మనం హాస్టల్లో పెడితే, మనం పెద్ద అయినాక పెరిగినాక వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తున్నారు? హాస్టల్. ఎంతో డబ్బున్న వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నారు? హాస్టల్స్కి వెళ్తున్నారు. ఏ వీకెండో శనివారమో పండగ పూట మాత్రమే, ఇప్పుడు ఎట్లయితే పండగప్పుడు పిల్లలను తోలుకొచ్చుకుంటారో అప్పుడు మాత్రమే పెద్దలని తీసుకొచ్చుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భక్తి అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే మన ఇంట్లో ఉన్న పెద్దలను గౌరవంతో, లేకుంటే మనకంటే వయసు వచ్చిన వారిని మనం గౌరవించడం ద్వారానే మన భక్తి రుజువు అవుతుంది. ఓ అడవిలో చిన్నపిల్లల కథ ఇది. ఓ అడవిలో ఒక ఏనుగు ఉండిందంట. ఒక ఏనుగు ఉందంట. ఏనుగుతో పాటు ఒక కోతి ఉందంట. ఏనుగుతో పాటు కోతి, కోతితో పాటు ఒక పిట్ట గుడుకు ఉందంట. 3 ఫ్రెండ్స్ అంట. ఏనుగు, కోతి, పిట్ట. ఈ 3 ఫ్రెండ్స్ అయినా ఏ దానికి ముగ్గురు ఒప్పుకోరంట. నాది చెల్లాలంటే నాది చెల్లాలి. మా దేవరాజన్న లెక్క. ఎక్కడ పోయినా నేదే చెల్లాలంటాడు. నాదే చెల్లాల, నేను చెప్పినట్టే వినాల. ఇన్నే బాప్తిసం ఇయ్యాలి. ఇన్నే గంటని అట్నే పట్టుకోవాలంగా, వేరే సైడ్ పట్టుకుంటే ఆయనకు నచ్చదు. అంటే నాదే చెల్లాలా, నాదే చెల్లాలా. ముగ్గురే. వీళ్ళు ఈ డిస్కషన్కే వాళ్ళు అనుకున్న నిర్ణయం చేయాల్సిన పని కూడా తప్పించుకొని పోతున్నదంట. కాలాలు గడిచిపోతున్నాయంట ముగ్గురికి. ఏం చేయాలన్నా 3 పిట్ట ఇనుకోదు, ఏనుగినుకోదు, కోతి ఇనుకోదు. నాదే చెల్లాలా, నేను కరెక్ట్ అనుకున్నాడ. వీళ్ళ ముగ్గురికి వాదం వచ్చి ఇంకా ఆ వాదం విని వెళ్ళిపోతాయంట. చాలా రోజుల తర్వాత మన పరిస్థితి ఇట్ అయిపోతుంది. ఎవరం మనం మొండేవారానికి ఎవరం చెప్పిన మాట వినం. ఏం చేయాలంటే ఒక పరిష్కారానికి వచ్చినారంట. ఏంటంటే మనలో పెద్దోళ్ళు ఎవరు, మనలో పెద్దవారు ఎవరు, అది తెలుసుకుంటే వాళ్ళ మాట మనం విందాం అని తెలుసుకున్నారు. ఇప్పుడు కోతి, ఏనుగు, పిట్ట వచ్చి ఎవరు పెద్దోళ్ళని ఎలా తెలుస్తుంది? వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఎట్లా తెలుస్తుంది? నువ్వు పెద్దోనివని ఎవరు రాసుకోలేదు. మరి దేన్ని బట్టి పెద్దోళ్ళని తెలుసుకోవాలంటే వాళ్ళు ఆలోచించిన తర్వాత ఒక మర్రి చెట్టు కనపడిందంట. ఈ మర్రి చెట్టు కనపడిందంట. గుర్తు, నీకు మతికొచ్చినప్పుడు ఈ మర్రి చెట్టు ఎలా ఉంది అనే ప్రశ్నతో వాళ్ళ ఏజీ ప్రారంభమైంది. నీకు మతికుండంగా, నీకు గుర్తుండంగా ఈ మర్రి చెట్టు ఏ వయసులో ఉంది అని ఏనుగుని అడిగినారు. ఏనుగు చెప్పిందంటే, నేను వయసులో ఉన్నప్పుడు ఈ మర్రి చెట్టుకు వచ్చి నా పొట్టను రుద్దుకుంటుంటే అప్పటి నుంచి నేను ఆ చెట్టును చూస్తున్నానందంట. కోతిని కూడా అడిగారట, కోతి నీకు మతికుండంగా, నీకు గుర్తుండంగా ఈ మర్రి చెట్టు ఏ స్థితిలో ఉంది, దాన్ని బట్టి మనం నీవెవరో పెద్దగా అనుకుందాం అంటే, కోతి కూడా నేను కూడా ఆ మర్రి చెట్టు నీడన ఆడుకుంటుంటి అని చెప్పిందంట. ఇవి 2 ఫెయిల్ అయినాయి. పిట్టను వచ్చి అడిగినారంట, పిట్ట నీకు ఈ మర్రి చెట్టు గుర్తుందా అంటే, నాకు ఈ మర్రి చెట్టు గుర్తులేదు, కానీ దీనికంటే ఒక పాత మర్రి చెట్టు నాకు గుర్తుంది. ఆ మర్రి చెట్టు పండ్లు తిని నేను ఇక్కడ ఎలిగేస్తే ఆ ఇత్తనమే ఈ చెట్టు అయ్యిందని. ఇప్పుడు అందరికి ఎవరు పెద్దోళ్ళు? అవి 2 వచ్చి నీవే మాకు పెద్ద, ఇంకా నుంచి మేము ఎవరిని ఫాలో అవుతాం? ఎందుకు? వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద. దేవుని బిడ్డలారా, జంతువులే ఒక ఆలోచనకు వచ్చాయి. ఏంటంటే పెద్దలను ఫాలో కావాలని. ఈరోజు మన దేవుని సన్నిధిలో మనం సంగతులను అర్థం చేసుకుంటున్నప్పుడు మనం ఎవరిని గౌరవించాలి? పెద్దలను
తల్లిదండ్రులను సంఘంలోనైనా, సమాజంలోనైనా, ఊరిలోనైనా. మా ఇంట్లో చాలా మంది పిల్లలు ఉండేవారు. మా ఊరిలో కూడా ఎవరైనా సరే, ఎంత పెద్దోన్నైనా సరే ఒరే అని పిలిచేటోళ్ళు, లేకుంటే దూరం పోయి తిట్టేవాళ్ళు. కానీ పొరపాటున మేము ఎవరినన్నా కానీ అట్లా మాట్లాడితే ఇంట్లో వచ్చి కొట్టేవాళ్ళు. ఆ పిల్లలు ఎట్లా పడితే అట్లా పేరు పెట్టి కూడా పిలుస్తూ ఉండేవారు. మేము పొరపాటున ఏదన్నా అంత అసభ్యంగా మాట్లాడితే వెంటనే మా ఈపున దెబ్బలు పడేవి. ఇది వాస్తవం కాదా? మంచి పద్ధతే కాదా? పెద్దలంటే మన తల్లిదండ్రులే కాదు, పెద్దలంటే నీ తల్లి నీ తండ్రే కాదు, నీ అత్తామామలు కూడా నీకు పెద్దలే. అది పురుషులకైనా స్త్రీలకైనా. అలాగే పెద్దలంటే మన ఇంట్లో వారే కాదు, మన ఇంటి పక్క వారు కూడా పెద్దలే, మన సంఘంలో ఉన్నవారు కూడా పెద్దలే. పెద్దలను ఎప్పుడు ఏం చేయాలి? గౌరవించాలి. నీ వయసు కంటే పెద్దవారు, నీకంటే పెద్దవారిలో ఏముంది? అనుభవ జ్ఞానం ఉంది. నీలో జ్ఞానం ఉండొచ్చు, ఆత్మీయత ఉండొచ్చు, పాట పాడే వరం ఉండొచ్చు, వాక్యంగా చెప్పగలిగిన స్థితి ఉండొచ్చు, కానీ నీకంటే పెద్దవారిలో ఏముంది? అనుభవ జ్ఞానం ఉంది. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ అనుభవ జ్ఞానం కలిగిన వారికి ఎప్పుడూ మనం ఏం చేయాలి? రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది మన జీవితంలో మనం ఫాలో కావాలి. అది అన్నైనా, తమ్ముడైనా, అక్కైనా, బావైనా, ఎవరైనా పెద్దలుంటే పెద్దలను గౌరవించవలసిన బాధ్యత మనకు ఉంది. అందుకే పెద్దలను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తీతు గ్రంథంలో ఒక సంగతిని హెచ్చరించాడు. చూడండి, తీతు గ్రంథం, అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అలాగుననే చూడండి, 2వ అధ్యాయం 3వ వచనం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి? పెద్దవారు ఎలా ఉండాలంట? తమ కంటే చిన్నవారికి, యవనస్తురాలైన స్త్రీలకు ఏం చేయాలి? మంచి పిల్లలను బాగా చూసుకోవాలని, భర్తలకు లోబడి ఉండాలని, తర్వాత స్వస్థబుద్ధి గలవారై ఉండాలని, శిశువులను ప్రేమించాలని, పవిత్రంగా ఉండాలని ఏం చేయాలట? నిరంతరము బోధ చేయాలి, జ్ఞానాన్ని పంచాలి. ఇంట్లో ఉండి పని చేసుకుంటూ జ్ఞానాన్ని పొందించాలి, వివేకాన్ని ఇవ్వాలి. అంటే పెద్దవారికి ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే జ్ఞానం బోధించడం. పిల్లలకు అనగా చిన్నవారికి ఉండవలసినటువంటి బాధ్యత ఏంటంటే పెద్దవారి మాట వినడం. మనం వినాలి, వారు చెప్పాలి. పెద్దవారికి బాధ్యత ఉంది ఏంటి? చెప్పాల్సిన బాధ్యత ఉంది. వివేకం సంబంధించిన విషయాలు వారికి చెప్పడం వాళ్ళ బాధ్యత. పిల్లలుగా వాళ్ళ మాట వినడం మన బాధ్యత. అందుకే దేవుని వాక్యం ఈరోజు మనం ఏ గుమ్మం యొక్క అనుభవం గుండా వెళ్ళాలి అంటే పాత గుమ్మం యొక్క అనుభవం మన జీవితంలో ఉండాలి. ఏముండాలండి? పాత గుమ్మం యొక్క అనుభవం. అందుకే 32వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వచనం చూడండి ఏం చెప్తుందో. 32వ అధ్యాయం 7వ వచనం. వృద్ధాప్యము ఏమంట? వృద్ధాప్యం ఏం చేయాలంట? వృద్ధాప్యము మాటలాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపతగును. అధిక సంఖ్య ఉన్న ఏండ్లు ఉన్న ముసలివారు, వృద్ధాప్యం కలిగిన వారు ఏం చేయాలట? జ్ఞానాన్ని బోధించాలి, మౌనంగా ఉండకూడదు. అందుకే తీతుకు చెప్పిన అపోస్తలుడైన పౌలు, మీరు కొండగత్తలై ఉండకుండా జ్ఞానం చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు? వృద్ధాప్యం వచ్చే కొద్దీ మీకు ఏమొస్తుంది? బుద్ధి. కొండేలు చెప్పే బుద్ధి వస్తుంది. ఈ వయసు పెరిగే కొద్దీ కొండేలు చెప్పడం మాని ఏం చెప్పమన్నాడు? జ్ఞానం చెప్పమన్నాడు, వివేకం చెప్పమన్నాడు. ఈ కొండేలు చెప్పే బుద్ధి ఎట్లా వస్తుందంటే, ఆ ఇంటివి ఈ ఇంటికి
ఈ ఇంటివి ఆ ఇంటివి. దీన్ని ఏమంటారు? కొండెములు చెప్పుట. వయస్సు పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ, ఆధ్యాత్మికత పెరిగే కొద్దీ మనలో కొండాలు పోవాలి. ఏం రావాలి? జ్ఞానం చెప్పాలి, వివేకము చెప్పాలి. అందుకే వృద్ధులు మాట్లాడతగును, అధిక సంఖ్య ఏండ్లు జ్ఞానమును బోధింప తగును. అందుకే ప్రభునందు దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ పాత గుమ్మము దేన్ని సూచిస్తుందంటే 3 విషయాలను చూపిస్తుంది. ఒకటి పెద్దలను సూచిస్తుంది, రెండవది జ్ఞానాన్ని సూచిస్తుంది. పాత గుమ్మంలో ఏమున్నాయంటే పెద్దలు ఉన్నారు. పెద్దల దగ్గర ఏముంది? అనుభవ, స్టోరేజ్ ఆఫ్ విజ్డమ్. స్టోరేజ్ ఆఫ్ విజ్డమ్ అంటే మనకు ఎట్లయితే బట్టల స్టోరేజ్ ఉంటుందో, ధాన్యం స్టోరేజ్ ఉంటుందో, వృద్ధాప్యం దగ్గర ఏముంటుంది? జ్ఞానం అనే స్టోరేజ్ ఉంటుంది. ఈ పాత గుమ్మం దగ్గర ఏముంటుందంటే వివేకం ఉంటుంది. ఆ జ్ఞానం అనేది సమృద్ధిగా ఉంటుంది. అది పెద్దల దగ్గర మాత్రమే ఉంటుంది. ఒకరు ఎవరైతే పోయొచ్చిన వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుందా, చూడని వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుందా? అది అనుభవించిన వారికి దాని జ్ఞానం యొక్క విలువ, ఆ మనుషుల విలువ తెలుస్తుంది. మిగతా వారికి ఆ విలువ అర్థము కాదు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ పెద్దలలో ఉన్నటువంటి ఒక గొప్ప కృప ఏంటో తెలుసా? ఎందుకు మనం పెద్దలను గౌరవించాలి? సంఘంలో ఉన్న పెద్దలను కానీ కుటుంబంలో ఉన్న పెద్దలను ఎందుకు గౌరవించాలి అంటే, సంఘ పెద్దలకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. పెద్దలకు బాధ్యత ఏమిచ్చాడు? ఎందుకు పెద్దలను గౌరవించాలి? పెద్దలు చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు. పెద్దలు వచ్చి నూనె రాచి ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. ఇప్పుడు పెద్దలు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరుస్తున్నప్పుడు ఆ పెద్దలను మనం ఏం చేయాలి? గౌరవించాలి. అది సంఘం పెద్దలను, కుటుంబ పెద్దలను గౌరవించే వారిగా ఉండాలి. అందుకే ఈ పెద్దలతో వీటికి ముగసలే. కుటుంబంలో పెద్దలు ఉన్నారు, సంఘంలో ఉన్నారా లేదా పెద్దలు? కుటుంబంలో పెద్దలు ఉన్నారు, సంఘంలో పెద్దలు ఉన్నారు. పరలోకంలో ఉన్నారా పెద్దలు? చూడండి, పరలోకంలో పెద్దలు ఉన్నారు లేదా? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను, ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రము ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. 10వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న దేవునికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుతూ తమ కిరీటములను ఆ సింహాసనముల ఎదుట వేసిరి. 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ వచనాన్ని కూడా చూద్దాం. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు ఏం చేశారు? సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసిరి. 19వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా 4వ వచనం కూడా చూద్దాం. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్, ప్రభువుని స్తుతించుడని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి ఏం చేశారంట? నమస్కారము చేశారు. ఎందుకు నమస్కారం చేశారు వీళ్ళు? వీళ్ళందరూ ఎవరు? పరలోకంలో ఉన్న పెద్దలు. పరలోకంలో పెద్దలు ఉన్నారా లేదా? సంఘంలో కూడా ఎవరు ఉండాలి? ఉండారా లేదా? మన సంఘంలో కూడా ఎవరు ఉండాలా? పెద్దలు
పరలోకంలో పెద్దలు ఉన్నారు, మన సంఘంలో కూడా ఎవరు ఉండాలి? పెద్దలు ఉండాలి. మన ఇంట్లో కూడా ఉండాలా? పెద్దలు ఉండవు కదా? ఉండాలి. ఇప్పుడు ఎవరెవరికి ఘనత రావాలి? ఇంట్లో ఉన్న పెద్దలను గౌరవించాలి, సంఘంలో ఉన్న పెద్దలను గౌరవించాలి. తల నెరిసిన వారు మీకు కనబడినప్పుడు మీ ఇంట్లోనైనా మీ పని చేసే చోటైనా వారిని ఎప్పుడే కానీ నిర్లక్ష్యంగా, కొందరు మాట్లాడుతుంటారు ముసలిళ్ళ దగ్గరికి కోతి గీతి అని కూడా మాట్లాడుతుంటారు. ఏమంటారు అంటారమ్మా? ఏమంటారన్నా? ముసలి అట్లాంటి మాటలు కూడా మనం మాట్లాడకూడదు. ముసలి అనే పదం కూడా వాడడం నా దృష్టి అయితే తప్పు అనే నేను చెప్తాను. పెద్దవారిని ముసళ్ళని, ముసలి మనిషి అని అనే పదాలు కూడా మనం ఏం చేయకూడదు? పలకకూడదు. చక్కగా అక్కనో అవ్వానో అత్తానో మామనో మన పదాలనే వాడండి, కానీ అసభ్యంగా ముసలి వారిని ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. అలా మాట్లాడినప్పుడు మనం ఏం పొందుతున్నాం? ఆశీర్వాదానికి బదులు శాపాన్ని పొందుతున్నాం. పెద్దవారిని దేవుడు ఏం చెప్పాడు? లేచి నమస్కరించమన్నాడు, అంతేగాని అసభ్యంగా మాట్లాడద్దని. మరి మన దీవెనలన్నీ ఎక్కడో లేవండి. మీరు అనుకుంటున్నట్టు ఏ మందిర గోడల్లోనో ఏ దూర ప్రాంతాల్లో లేవు. ఆ ఆశీర్వాదాలన్నీ మన చుట్టే దేవుడు దాచిపెట్టాడు. ఎలానో తెలుసా? నువ్వు గౌరవించే విధానాన్ని బట్టి నీకు దీర్ఘాయుష్ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే నీ ఎదుట ఉన్న పెద్దలను గౌరవించినప్పుడు నీకేమొస్తుంది? దీర్ఘాయుష్ వస్తుంది. వారి దగ్గర నీకేమొస్తుంది? వివేకం వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే ఈ వివేకము జ్ఞానం నీ దగ్గరకు వచ్చిందో దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. పాత గుమ్మం యొక్క అనుభవం నీకు గొప్ప వివేకాన్ని నేర్పిస్తుంది. చాలామంది తమకు తెలిసిందే జ్ఞానం అనుకుంటారు, తమకు తెలిసిందే సత్యం అనుకుంటారు. కానీ పాత రోజుల్లో ఏం జరిగేది? తాము చేసే పని మంచిదా కాదని పెద్దల దగ్గరకు వచ్చి విచారణ చేసేవారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం కూడా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, మీ జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయం మీరు తీసుకునేటప్పుడు మీరేం చేయాలి? మంచి చెడును సంఘపు పెద్దల దగ్గర, కుటుంబ పెద్దల దగ్గర, అంతకంటే దేవుని వాక్యం దగ్గర ఏం చేయాలి? వివేచన జరగాలి. ఈ వివేచన జరగనప్పుడు మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాని ఫలితాన్ని కూడా మీరు అనుభవించే అవకాశం ఉంది. కాబట్టి మేలు కలిగే మార్గాన్ని మనం తెలుసుకోవాలంటే ఏం జరగాలి? వివేచన జరగాలి. అందుకే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనంలో ఆ ప్రజలకు, అనగా బెరయా విశ్వాసులకు ఏముంది చూడండి. బెరయా విశ్వాసులు అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనంలో ఎలాంటి విశ్వాసులు వారు? ఈ మాట చదువుకొని ముందు ముగిద్దాం. 17వ అధ్యాయం 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలయు బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును ఏం చేశారు? అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనమును పరిశోధించుచు వచ్చిరి. వారిలో ఏ జ్ఞానం ఉంది? లేఖనాన్ని పరిశోధిస్తూ ఉన్నారట. ఉన్నాయా లేవా? ఇది మంచిదా కాదా? పాత గుమ్మం ఏం చేస్తుందంటే వివేకాన్ని నేర్పిస్తుంది. పాత గుమ్మము వివేకాన్ని నేర్పిస్తుంది. పాత గుమ్మము జ్ఞానాన్ని నేర్పిస్తుంది. నీకు సమస్య వచ్చింది, నీకో బాధ వచ్చింది, నీకో కష్టం వచ్చింది, ఏం చేయాలో అర్థం కాల, ఏం చేస్తావు? నీ మనసు ఏం చెప్తుందంటే సచ్చేది మేలు అనిపిస్తుంది, అంతే కదా? నీ మనసు ఏం చెప్తుందంటే ఇంకా నాకు వేరే దారి లేదని తెలుస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి? పెద్దల దగ్గరికి రావాలి, దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఎప్పుడైతే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీవు చూడవలసిన మార్గాన్ని ఏం చేస్తాడు? చూపిస్తాడు. అందుకే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో మార్గములను పరిశీలించి చూడండి, పురాతనమైన మార్గాలను చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. పురాతనమైన మార్గములను విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి ఏం చేయాలట? అడిగి తెలుసుకొని అందులో
మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలా మందికి నెమ్మది ఎందుకు లేదు తెలుసా? ఏం చేయాలో మనకి అర్థము, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి. ఏం చేయాలో మనకు అర్థం కావట్లేదు. మరి అప్పుడు ఏం చేయాలి? మార్గాన్ని పరిశీలన చేయాలి. ఎక్కడ మనకు మార్గం పరిశీలన జరుగుతుంది, ఎక్కడ మనకు వివేకం దొరుకుతుందంటే పెద్దల దగ్గర. పెద్దలంటే ఎలాంటి పెద్దలు? దేవుని వాక్యము తెలిసిన వారు, దేవుని సన్నిధి. ఇంకా దేవుని కంటే మించిన పెద్ద మరొకరు లేరు. మరి దేవుని వాక్యం దగ్గరికి వచ్చి వాక్యంలో నువ్వు వివేకాన్ని వెతికితే, వివేకముకై మొరపెడితే, జ్ఞానము కొరకై అడిగితే ప్రభు ఏం చేస్తాడు? నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు, మంచి మార్గాన్ని చూపిస్తాడు, మేలైన మార్గాన్ని చూపిస్తాడు. నీకు నెమ్మది కలిగే మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. ఆ మార్గంలో నీకేమొస్తుంది? నెమ్మది వస్తుంది. చాలా మందికి ఏం లేదంటే వివేచించే ఆలోచన, వివేచించే జ్ఞానము లేదు. ఇంకా ప్రభు నమ్ముకున్నాం, ఇంకా పోవాలంటే పోయేది. ఇంకా ప్రభు నమ్ముకున్నాం, ఏదో చేయాలంటే చేసేది. అంటే వివేకం లేకుండానే మనం భక్తిని చేస్తున్నాం. వివేకము లేని భక్తి మనల్ని నరకానికి తీసుకొని వెళ్తుంది. మనిషికి ఏముండాలంటే రక్షించబడిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత ఇతరులకు సువార్త ప్రకటిస్తున్న మనం మరొక గుమ్మం గుండా వెళ్ళాలి. అదేంటంటే పాత గుమ్మం. ఈ పాత గుమ్మం ఏం నేర్పిస్తుందంటే మనకు వివేకాన్ని నేర్పిస్తుంది. వివేచించడం, మంచి ఏందో చెడు ఏంది. మనం చేస్తున్నటువంటి ఆరాధన ఇది మనకు క్షేమాన్ని ఇస్తుందా లేదా? ఇది మనకు నెమ్మది కలుగజేస్తుందా లేదా? ఈ ఆరాధన దేవుని దగ్గరికి చేరుతుందా లేదా? దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క దర్శనాన్ని మనం పొందుకుంటున్నామా లేదా అన్న వివేకం లేకుండానే మనం ముందుకు అడుగులు వేస్తున్నాం. ఎవరు ఏం చెప్తే అలా ఉంటున్నాం. అది కాదు. దేవుని సన్నిధిలోనే, దేవుని వాక్యంలోనే మనం ఏం తెలుసుకోవాలి? వివేకాన్ని తెలుసుకోవాలి. పాత గుమ్మం మనకేం నేర్పిస్తుంది? వివేకాన్ని నేర్పిస్తుంది. పాత గుమ్మం మనకేం నేర్పిస్తుంది? పెద్దలను గౌరవించడం నేర్చుకుంది. పెద్దల దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. వారిని గౌరవిస్తే మనకేమొస్తుంది? దీర్ఘాయుస్సు వస్తుంది, దేవుని ఆశీర్వాదం వస్తుంది. వారిని నిట్టూరుపరిస్తే మనకేమొస్తుంది? శాపం, మరణం మన దగ్గరికి వస్తుంది. కాబట్టి పాత గుమ్మం యొక్క అనుభవాన్ని, శ్రేష్టమైన అనుభవాన్ని మనం కలిగి జీవించాలి. ఈ మందిరానికి వచ్చిన మీరు, ఈ వాక్యం వినండి, మీరు ఒక తీర్మానం తీసుకోండి. ఇక నుంచి ఏ పెద్దవారిని ఏం చేయకూడదు మనం దూషించం. అందరూ నిలబడదాం, లేకుంటే మోకరించగలిగిన వారు మోకరించండి, నిలబడగలిగిన వారు నిలబడండి. ఇంకా మనం ప్రార్థన చేసుకొని వెళ్దాం. ఒక నిర్ణయం, ఒక తీర్మానం తీసుకుందాం. ఏంటంటే ఇక మీదట ఏ పెద్దవారిని మనం ఏం చేయకూడదు? అగౌరవపరచకూడదు, దూషించకూడదు. ఎప్పుడు మనకు వాళ్ళకి ఏం చేయాలి? నమస్కారం, గౌరవించాలి. వారి కుర్చీ ఇచ్చి మనం ఏం చేయాలి? గౌరవించాలి. పెద్దల దగ్గర మనం ఏం చేయాలి? విచారణ చేయాలి. నీ జీవితంలో నువ్వు ఎటువంటి సమస్య గుండా వెళ్తున్నా, ఎంత కష్టతరమైన సమస్య గుండా వెళ్తున్నా, ఎంత వేదనకరమైన సమస్య గుండా నువ్వు వెళ్తున్నా, నువ్వు సంఘ పెద్దలు, సంఘం దగ్గరికి వచ్చి నీ బాధను, నీ వేదనను నువ్వు ప్రభు దగ్గర తెలియజేస్తే ప్రభు నీకేమిస్తాడు? మేలైన మార్గాన్ని నీకు బోధిస్తాడు. తద్వారా నీకేం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. కాబట్టి అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ మనస్సులో మీరు ఎక్కడున్న వారు అక్కడ ఆలోచన కలిగి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, ఈరోజు నువ్వు ఏ సమస్య గుండా వచ్చావో, ఏ వేదన గుండా వచ్చావో నీకు తెలుసు. నీ హృదయాంతరంగం ఎరిగిన దేవుడు నన్ను పరిశీలిస్తూ ఉన్నాడు. నెమ్మది లేని స్థితిలో ఉన్నావా? సమాధానం లేకుండా వచ్చావా? ఇరుకులో వచ్చావా? ఇబ్బందిలో వచ్చావా? అయితే మేలైన మార్గాన్ని, నెమ్మది కలిగించే మార్గాన్ని నువ్వు పరిశీలించావా? ఇదిగో పాత గుమ్మం అనుభవం అదే నేర్పిస్తుంది మనకి. ఎప్పుడైతే మనం ఏం చేయాలో దిక్కు తోచినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, పాత గుమ్మం దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యం మనకు మేలైన మార్గాన్ని చూపిస్తుంది, మంచి మార్గాన్ని చూపిస్తుంది, నెమ్మది కలిగించే మార్గాన్ని చూపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధికి వచ్చిన వారులారా, మీకు మేలైన మార్గం ఉందన్న సంగతి తెలుసా? నెమ్మది కలిగించే మార్గం ఉందన్న సంగతి తెలుసా? ఆ మార్గం ఏందో తెలుసా? యేసు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే
ఆయనే నీకు నెమ్మది కలుగజేసేవాడు, ఆయనే నీకు సమాధానం ఇచ్చేవాడు. యేసులోనే సమస్తము నీకు తీరుతున్నాయి. హృదయం తెరిచి, ప్రభువా నాకు నెమ్మది కలుగజేయి నాయన. హృదయం తెరిచి, ప్రభువా నా తలుపులు తెరవయ్యా, నా సమస్యల నుంచి విడుదల దయచేయి ప్రభువా, నాకు క్షేమం దయచేయి నాయన. ఇరుకులో పడి ఉన్నాను, వేదనలో పడి ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, ఏటూ చేయాలో తోచడం లేదు ప్రభువా. నా పరిస్థితి నీకు ఎరుగదు ప్రభు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా, ఏం చేయాలో నాకు తెలియడం లేదు ప్రభువా. కనికరించు నాయన, మేలైన మార్గాన్ని నాకు అనుగ్రహించు ప్రభు. వివేకం దయచేయి, వివేకం దయచేయి ప్రభు. అనుభవ జ్ఞానాన్ని నాకు దయచేయి. అది పెద్దలను గౌరవించడం ద్వారా, తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా వస్తుందన్న సంగతి తెలియజేసింది. మా పెద్దవారిని, మా పైన వారిని గౌరవించి తగిన అనుభవాన్ని, జ్ఞానాన్ని మేము పొందుకొని ముందుకు సాగే కృప దయచేయండి. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, విన్న వాక్యాన్ని నీ బిడ్డల హృదయాల్లో ఫదిలపరచండి. పాత గుమ్మం యొక్క అనుభవాన్ని మేము కలిగి నిత్య జీవానికి బాటలు వేసుకోవడానికి కృప చూపమని వెలిగి నలిగిన హృదయాన్ని సరిచేయండి ప్రభువా. మీరేమీ ద్వారాలు తెరిచి నెమ్మది కలుగ చేయండి. ఎందరైతే తమ హృదయాలు విప్పి నెమ్మది కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఆర్థికంగా వెనుకబడిన వారిని కనికరించండి. వారి ఆర్థిక స్థితిగతులు మార్చండి ప్రభువా. శోధనలో ఉన్న వారిని శోధన నుండి విడిపించండి ప్రభువా. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి. ఏం చేయాలో అర్థం కాని వారికి ఈరోజు వివేచన ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. నెమ్మది కలిగించే మార్గాన్ని ఓపెన్ చేయండి ప్రభువా. ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మంచి మార్గాన్ని వారికి చూపించండి, మేలైన మార్గాన్ని వారికి చూపించండి, ఆశీర్వాదం పొందే మార్గాన్ని చూపించండి. ఇదిగోనైనా ఈ సంఘం ప్రారంభించుండగా సంఘంలో పరలోకంలో కూడా పెద్దలున్నారు, ఇంట్లో పెద్దలున్నారు, మాలో పెద్దలున్నారు. పెద్దలు గౌరవించి వారి నుంచి అనుభవ జ్ఞానాన్ని పొందుకోవడానికి వారి దగ్గర అనుభవం ఉంది. ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు. నిన్న వాక్యాన్ని హృదయాల్లో ఫలించి దీవెనకరంగా మార్చమని యేసు ప్రభునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ